ఇన్ని వేల మంది ఇక్కడ ఉంటున్నారు. Thousands have assembled వీరి here. దేహాలంతా వేరువేరుగా ఉన్నాయి. The bodies are many. వీరి ఆకారంలో వేరువేరుగా ఉన్నాయి. The forms are many. వీరి ప్రవర్తనలు వేరువేరుగా ఉన్నాయి. The behavior changes. కానీ అన్నిటి యందు కూడాను ప్రకాశింపజేసేటువంటి తత్వం ఒక్కటే. But there is only one principle of self which is effulgent ఆ within you. ప్రకాశాన్ని అనేక మంది అనేక రీతిలో ఉపయోగించుకోవచ్చును. This effulgence or brilliance could be used in varied manner. ఎవరే విధంగా ఉపయోగపెట్టుకున్నా అవంతా అనిత్యమైనటువంటివి. You may use it in your own way, but ultimately it is ఈనాడు temporary. ఇక్కడ బల్బును చూసుకొని నీవు కొంత రాసుకుంటూ కూర్చోవచ్చు. Today you may go on writing with the help of the bulb. నీ హోంవర్క్ నీవు చేసుకోవచ్చును. You can do even your homework. తప్పుడు లెక్కలు చేసుకోవచ్చును. You can also calculate. మార్గమైన జాబులు రాయవచ్చును. You can write letters. ఎన్ని రాసినప్పటికీ లైట్కి ఏమి దోషం ఉండదు కదా. Nothing wrong, no mistake with the light. ఇవన్నీ కూడా బాహ్యమైనటువంటి ఒక ప్రత్యుత్పత్తి మాత్రమే మార్పు చెందుతూ ఉంటాయి. It's only the external activity that goes on changing. నిత్య సత్యమైనటువంటి ఒక ఆత్మ ఒక్కటే. The eternal truth principle of Atma is one. అట్టి ఆత్మను ఎట్టి కాలం నందు కూడాను మార్పు చెందించకూడదు. This self, it should never దైవం transform. ఒక్కడే. గాడ్ ఈజ్ వన్. God is one. గోల్ ఈజ్ వన్. Goal is one.